శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. మనం లలితాశ్వత శరణం చెప్పుకుంటున్నాం కదండి. నిన్నటి దాకా మనం 80వ నామం దాకా చెప్పుకున్నాం. సృష్టి స్థితి నిరోధాన సంకల్పాయే నమో నమః. ఇవాళ 81వ నామం అండి. శ్రీ షోడశాశ్రీ మంత్ర మధ్యగాయే నమో నమః. షోడశాశ్రీ అని చెప్పడం అంటేనే 16 అక్షరాలుగా ఉన్న మంత్రం. శ్రీ విద్యలో పరమ మంత్రంగా చెప్పబడుతోందండి. ఇది మంత్ర మధ్యంలో ఉన్న ఏంటంటే మంత్ర మధ్యంలో ఉన్నదన్నమాట. ఎప్పుడు దేవత మంత్ర మధ్యంలోనే ఉంటుంది. మంత్రము దేవత కూడా అభిన్నం, అంటే వేరు కాదనమాట. ఏ లలితాదేవిని మనం ఉపాసన చేస్తున్నామో ఆవిడే ఈ మంత్ర మధ్యలో ఉన్నదన్నమాట. మంత్రం తెలియకపోయినా లలితాదేవిని ఆరాధిస్తే ఆ 16 అక్షరాల మంత్రాన్ని సేవించినట్టేనండి. చాలామంది మనకి మంత్రం లేదు కదా అనుకుంటారు కదా. అలా కాకుండా కనుక మనం లలితాదేవిని సేవించామనుకోండి, ఆ మంత్రాన్ని సేవించినట్టే అనమాట. మంత్రములకు హృదయమై కేంద్రమై ఉంటూ చుట్టూ కూడా అమ్మవారు వ్యాపించి ఉన్నారనమాట. 82వ నామం అండి. శ్రీ అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తే నమో నమః. అమ్మవారి యొక్క స్వరూపం ఎలాంటిదో ఇక్కడ చెప్తున్నారనమాట. అనాద్యంత అంటే ఆవిడ అంతము లేనిది, ఆది లేనిది, ఆది అంతాలు లేని ఆవిడ అనమాట. స్వయంభూ, తనకు తానే, ఎలాగంటే తనకు తానే ఒక దివ్యమైన మూర్తిని కలిగిన ఆవిడ అనమాట. అమ్మవారు ఏ మూర్తి అయినా మనలాగా మాంసమయమైన శరీరం కాదండి. ఆవిడ దివ్యమైన శరీరం, తేజోమూర్తి. తేజోమూర్తి ఎప్పుడు వచ్చింది అని కూడా ప్రశ్నించలేమో. దానికి అంతం ఎలా కలిగింది అంటే తనకు తానే కలిగింది. నిజానికి ఆవిడ ఏ రూపము లేదు, నిరాకార నామరూపాతత్వం తనకు తానే స్వయంభూగా వచ్చిన ఆవిడనమాట. ఏ మూర్తినైనా ఆవిడే స్వీకరిస్తుంది. పంచభూతాలకు అతీతమైన దాన్ని దివ్య అంటారండి. ఈ దివ్యమూర్తి అంటే అలౌకికమైంది, ప్రకృతి వికారాలు లేనిది అని అన్నమాట అర్థం. మనం 83వ నామం చెప్పుకుందామండి. భక్తహంస పదాముఖ్య వియోగాయే నమో నమః. కొన్ని పాఠాల్లోనండి పదిముఖ్య అని ఉంది, కానీ ఇక్కడ కరెక్ట్ పదం ఏంటంటే పదాముఖ్య. శ్రీ భక్తహంస పదాముఖ్య వియోగాయే నమో నమః. భక్తిలో పరాకాష్ఠ పొందిన వారిని హంసలు అంటారనమాట, పరమహంసలు అంటారు. అమ్మవారు ఎప్పుడు కూడా భక్తుల పట్ల పదాన్ముఖం లేదనమాట, అభిముఖంగానే ఉంటుంది. అభిముఖము పదాన్ముఖము ఈ రెండు కూడా వ్యతిరేక పదాలు అనమాట. ఎదురుగా ఉంటే అభిముఖం, వెనక్కి తిరిగిపోతే పదాన్ముఖం అనమాట. భక్తహంసల పట్ల అమ్మవారు అభిముఖంగా ఉంటారు. అమ్మవారు తన భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టారండి. భక్తులకు ఉండవలసిన లక్షణం ఏమిటి అంటే వారు హంసలే ఉండాలన్నమాట. యోగులు ప్రపంచాన్ని చూడరు,